హాయ్ గాయ్స్, నేను మీ విందుకొండ వీటి. కొంచెం గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ అన్నిటికీ. ఈరోజు మేము వచ్చిన ప్లేస్ బ్యారీ ఐలాండ్. ఫస్ట్ టైం వచ్చాము మేము ఈ ప్లేస్కి. సో ఇక్కడ బీచ్ కమ్ థీమ్ పార్క్ కూడా ఉంది. ఇప్పుడు మీకు అంతా చూపిస్తాను నేను ఈ వీడియోలో. కొంచెం మేము ఎర్లీగా వచ్చాము ఈ ప్లేస్కి, 11:30 అలా అవుతుంది టైము. సో ఇప్పుడు అంత క్రౌడ్గా లేదు, ఎక్కువ జనం లేరు, అంత క్రౌడ్ లేదు. మేము అందుకని థీమ్ పార్క్ వెళ్ళకుండా ఫస్ట్ మేము బీచ్కి వెళ్తున్నాము. మీకు అక్కడ వ్యూస్ అవన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను. మనం ఇక్కడ నుంచి చూస్తుంది థీమ్ పార్క్, దీని పక్కకి మనకి బీచ్ ఉంది. ఏముండదు చెత్త పైకి తీసుకెళ్తాడు. జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా పైకి వెళ్ళొద్ది, అక్కడ ఆగుద్ది, అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ కింద తీసుకొస్తాడు. ఫస్ట్ ఆపండి అని అరిస్తే వాళ్ళకి తెలుగు అర్థం కాదని వెంటనే రియలైజ్ అయిపోయి స్టాప్ ఇట్ అని అరిచాం, వెంటనే ఆపేశారు. సమ్మర్లో బెస్ట్ ప్లేస్ బీచ్ మనకి. ఇంకా యూకేలో అయితే ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తే సమ్మర్ చాలా మంచి సీజన్. అందరం కలిసి ఇంకా బ్యారీ ఐలాండ్కి ప్లాన్ చేసాము. బ్యారీ ఐలాండ్ మేము ఉంటున్న ప్లేస్ నుంచి మాకు 1 hour జర్నీ తీసుకుంది కార్లో అయితే. అండ్ బ్యారీ ఐలాండ్ టీవీ ఫిలిం లొకేషన్స్ కోసం చాలా బెస్ట్ ప్లేస్ అంట యూస్ చేసుకోవడానికి. నేను విన్న మూవీస్ అయితే కొన్ని గవిన్ అండ్ స్టాకీ, టైమ్ ట్రావెలింగ్, డాక్టర్ హూ, ఈ మూవీస్ అక్కడే లొకేట్ చేసి ఉన్నాయి అని చెప్పి నేను విన్నాను. ఇంకా ఈ ప్లేస్ చూసేద్దామని చెప్పి వచ్చేసాము. కార్ పార్క్ చేసి మనం లోపలికి నడవాలి. ఫస్ట్ మనకి థీమ్ పార్క్ కనిపిస్తుంది, దాని తర్వాత మాకు బీచ్ ఉంది. ఇంకా మీకు తెలిసిందే కదా, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరం కలిసి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ చేసేది ఫోటోషూటే. ఇప్పుడు మేము ఆ ఫోటోషూట్ అదంతా కొంచెంగా స్టార్ట్ చేసాము. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. బీచ్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మీరు చూడబోయేది బీచ్ మాత్రమే. ఇప్పటి వరకు నేను యూకేలో వెళ్ళిన బీచెస్ అన్నీ మనకి ఇండియాలో ఉన్నట్టయితే ఉండవు. అక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ లోపలికి మనం కొంచెమైనా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. కానీ ఈ బీచ్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను, అందరు ఆడుకోవడం, అందరు కొంచెం స్విమ్ చేయడం, ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నాకు ఇండియాని గుర్తు చేసింది. ఇంకా మనకి స్టాల్స్ ఉన్నాయి బొమ్మలు కొనడానికి, చిన్నపిల్లల గేమ్స్ ఆడుకోవడానికి, ఫుడ్ స్టాల్స్, ఇలా చాలానే ఉన్నాయి. మనకి క్యాప్స్ పెట్టుకుంటాము. కొంతమంది బీచ్కి ఇట్లా షూస్ వేసుకొని ఇట్లా వస్తున్న వాళ్ళందరికీ చెప్పులు కావాలన్నా, ఏం కావాలన్నా మనకి బీచ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకు దొరుకుతాయి పక్కన స్టాల్స్లో. చాలా చాలా బాగుంది. అంటే నాకు ఇండియాని అయితే నిజంగా గుర్తు చేసింది. నేను ఇట్లా ఒక బీచ్ని నేను యూకేలో చూడలేదు. నాకు ఇలాంటి స్టాల్స్ ఏమన్నా ఉంటే షాపింగ్ చేయడానికి కానీ, అంటే చిన్న ఐటమ్స్, కీ చైన్స్, ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ చూడాలన్నా కానీ. అంటే మనకు బీచ్ స్టాట్యూస్, శాండ్, స్టోన్స్, కప్స్ అలా అన్నీ ఉన్నాయి. అంటే క్యాపిటల్ స్టాట్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంటే ఇది వేల్స్ స్టాట్యూ. అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే చిన్నపిల్లలకి తీసుకోవాలన్నా, మనం ఇంట్లో హోమ్ డెకరేట్గా పెట్టుకోవాలన్నా. ఇంత షాపింగ్ చేసి ఏం తీసుకున్నావు? బుగ్గలు. ఇంత షాపింగ్ చేసి ఏం తీసుకున్నావు? మా వదిన చిన్నపిల్ల అయిపోతుంది రోజు రోజుకి. బాగుంది ఇదే. ఇక్కడ ఎంత? 300. షాపింగ్ అదంతా చూసాము. కానీ అంతా షాపింగ్ చేసి మేము తీసుకున్నది, ఇప్పుడు మేము ఆడుతున్నది బుగ్గల్ ఊదేది. బాగుంది, ఫన్గా ఉంది. కొంచెంసేపు ఆడుకొని అట్లా
లోపలికి పోయింది. అది నడుద్దాం కదా రెడీ అన్నప్పుడు 2 అడుగులు వేస్తాం అంతే. ఓకేనా? ఏంటి ఇట్లా ఇట్లా నేను కావాలి. బాగా వస్తుంది. నేను ఇట్లా ఊరుతా ఫోటో తీసుకున్నాను. కదలకండి అట్టే ఉండండి. నేను ముగ్గురు చెప్తాడా పని చేయి, కరెక్ట్ కెమెరా ముందుకు వెళ్ళు. కెమెరా క్లిక్ చేసి అటెళ్ళు కరెక్ట్ ఇక్కడ పెట్టు. కెమెరా ఓకే అనగానే ఊడు ఎట్లా వెళ్ళింది బబులు అట్లా వెళ్ళింది కరెక్ట్. దిక్కు రెడీ అనగానే కిందకి ముందుకు రావాలి. ఇటు చూడండి ట్రెక్కింగ్. ఇందాక నేను మీకు చూపించాను కదా, మిడిల్లో మనకు ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందని మేము అక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీరు చూస్తున్న వ్యూ అది. ఇది వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మొత్తం క్లియర్గా చూడొచ్చు అన్నీ. ఇక్కడ 20 pence మనం కాయిన్ పెడితే మనం వ్యూ పాయింట్ ఇది మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ నుంచి, దీనిలో నుంచి. ప్రజెంట్ ఇక్కడ నుంచి చూస్తే ఈ బ్యారీ ప్లేజర్ పార్క్ మొత్తం కనిపించుద్దండి. జస్ట్ 20 pence. ప్రజెంట్ మన దగ్గర కాయిన్స్ చేంజ్ లేవు, మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి తీసుకుంటే టైం వేస్ట్ అని యూజ్ చేయట్లేదు ఇక్కడ. చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది ఈ ప్లేస్. మేము ఫస్ట్ అక్కడ ఉన్నాము, అక్కడ నుంచి నేను మీకు ఇందాక చూపించాను కదా దారి, అదంతా ఎలా రావాలో ఈ పైకి ఈ పాయింట్ వ్యూ పాయింట్ దగ్గరికి ఎలా రావాలో చూపించాను కదా. చాలా ప్లెజెంట్గా చాలా సూపర్గా ఉంది ప్లేస్ అయితే. సజెషన్ ఎవరిది? మీరే. అలాగే ఉండద్ది. కానీ సమ్మర్లో ఇక్కడ బీచ్కి వస్తే చాలా బాగుంటుంది కదా. సమ్మర్లో చాలామంది బీచ్కి వస్తారు. ప్లేస్ చాలా 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 బాగుంది. చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా ఉంది క్లైమేట్. అదంతా ఎంతసేపు అయినా ఉండొచ్చు, అంత బాగుంది. మేము రావడం అయితే ఫస్ట్ టైం కదా, మాకు చాలా కొత్తగా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి దగ్గరలో క్యాటిఫ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. 2.4 miles అవేలో ఉంది అది. ఏ ఫ్లైట్ వెళ్తున్నా కొంచెం దగ్గరగా కింద నుంచి వెళ్తున్నట్టుంది. కానీ అందరికీ ఫ్లైట్స్ చూస్తే ఏమనిపిస్తుంది, ఇండియా ఎప్పుడు వెళ్తామా అని అనిపిస్తుంది కదా. సేమ్ ఫీలింగ్ మాకు కూడా వచ్చింది. ఏంటి ఆ సౌండ్? షూరా? అందరు చూస్తున్నారు రండి. ఇంత ఒకసారి లేచింది రెడీగా ఉన్నాడు.
వామ్మో, ముందు చూడండి మీరు, పైన కాదు. ఒకసారి చూడు, ఇంత పెద్ద గుంట, పెద్ద బోర్బావిలా ఉంది ఇది. అమ్మో అమ్మో, ఏమైంది? ఎవరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇంకా ఆ ప్లేస్ నుంచి మేము బీచ్ దగ్గరకు వచ్చేసాము. గోపి, చిత్తు, దయ ముగ్గురు డ్రెస్సులు తెచ్చుకున్నారు స్పేర్వి. వాళ్ళు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేను అక్క అయితే తెచ్చుకోలేదు. అంటే మాకు ఇక్కడ బీచెస్ అన్నీ ఎలా ఉంటాయో, అంటే ఇండియాలో ఉన్నలా ఉండవు ఎంజాయ్ చేయడానికి మనం ఎలా కావాలంటే అలాగా. సో ఇది ఎలా ఉంటుందో లేదో తెలియక, క్లారిటీ లేక మేము డ్రెస్ ఏం తెచ్చుకోలేదు. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బీచ్ తర్వాత నేను మీకు ముందు చెప్పాను కదా, మనకి థీమ్ పార్క్ కూడా ఉంది అని చెప్పి. అక్కడ కొన్ని రైడ్స్ మేము అంతకుముందు ఆల్రెడీ ట్రై చేసినవే. సో అవి అంతకుముందు ఒకసారి మేము వెళ్ళినప్పుడు అవి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను యూట్యూబ్లో. మీరు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వీడియో చూడండి నా ప్రొఫైల్లోకి వెళ్ళి. అందుకోసం నేను ఇప్పుడు ఈ వీడియోలో అవి ఏమీ అప్లోడ్ చేయలేదు, సేమ్ రైడ్స్ అవ్వడం వల్ల. అది గాయ్స్, ఈరోజు బారీ ఐలాండ్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈలోగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో పూర్తిగా చూసినందుకు.